Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. I hope you will like it. So, without further ado, let's get started. అక్క వెంకటలక్ష్మి తమ్ముడు నరేందర్తో ఇలా అంటోంది. మళ్ళీ అలాంటి అరిష్టపు మాటలు మాట్లాడితే మొట్టికాయ వేస్తా. ఇఫ్ యూ సే సచ్ ఓమినస్ వర్డ్స్ అగైన్ ఐ విల్ గివ్ యూ ఎ ర్యాప్ ఆన్ ద హెడ్. అప్పుడు తమ్ముడు నరేందర్ అంటున్నాడు, నేనేం తప్పు అన్నానక్క? వాట్ రాంగ్ డిడ్ ఐ సే సిస్టర్? నీ మంచి కోసమే చెప్తున్నా. ఐ ఆమ్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. అప్పుడు అక్క అంటోంది, బావమరిది బ్రతుకు కోరుతాడంటారు. దే సే ఎ బ్రదర్ ఇన్ లా విషెస్ ఫర్ హిస్ బ్రదర్ ఇన్ లాస్ లాంగ్ లైఫ్ ఆర్ వెల్ బీయింగ్. నీకేమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ? మా ఆయన చావు కోరుతున్నావు. యు ఆర్ విషింగ్ ఫర్ మై హస్బెండ్స్ డెత్. మీ బావ ఎంత మంచివారు. వాట్ ఎ గుడ్ పర్సన్ యువర్ బ్రదర్ ఇన్ లా ఈజ్. ఆయన లాంటివాడు కోటికొక్కడు ఉంటారు. A person like him is one in a million. ఆయన గురించి అలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది? హౌ కుడ్ యూ ఈవెన్ థింక్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ హిమ్ లైక్ దట్? అప్పుడు నరేంద్ర అంటున్నాడు, నేను చెప్పినట్లు చేస్తే నీకు చాలా డబ్బు వస్తుంది. ఇఫ్ యూ డూ యాజ్ ఐ టోల్డ్ యూ, యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ మనీ. బావ లేకపోయినా డబ్బుకి ఇబ్బంది ఉండదు. Even if brother-in-law is not there, there won't be any financial trouble or there will be no problem with money. బావ స్నానం చేసుకొని వస్తున్నాడు. brother-in-law is coming back after taking a bath. ఆయనకు ఈ చికెన్ వడ్డించి నేను చెప్పినట్లు చెయ్యి. Serve him this chicken and do as I told you. అప్పుడే వెంకటలక్ష్మి భర్త కృష్ణమూర్తి డైనింగ్ హాల్కు వస్తాడు. జస్ట్ దెన్ వెంకటలక్ష్మీస్ హస్బెండ్ కృష్ణమూర్తి ఎంటర్స్ ద డైనింగ్ హాల్. అప్పుడు ఆయన అంటారు, ఏంటి, ఏం జరుగుతోంది? వాట్స్ గోయింగ్ ఆన్? దేని గురించి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? వాట్ ఆర్ యు టూ విస్పరింగ్ అబౌట్? మళ్ళీ ఏం ఘనకార్యం చేశాడు? వాట్ గ్రేట్ డీడ్ హ్యాస్ ఇట్ డన్ అగైన్? ఈసారి ఏం చేశాడు? వాట్ హ్యాస్ హీ డన్ దిస్ టైమ్? మొన్న వాడు చేసిన పనికి నాకు తల తీసినట్లయింది. కొంచెం మెటఫరికల్గా చెప్పాలి అంటే, ఐ ఫెల్ట్ లైక్ మై హెడ్ వాజ్ చాప్డ్ ఆఫ్ ఫర్ వాట్ హీ డిడ్ ది అదర్ డే. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ హ్యూమిలియేటెడ్ ఫర్ వాట్ హీ డిడ్ ది అదర్ డే. ఇంకా తేరుకోలేకపోతున్నా. I am still unable to get over it. ఫ్రెండ్స్తో తాగి వీధుల్లో చిందులేస్తున్నాడు. He got drunk with his friends and was dancing in the streets. నా పరువు తీస్తున్నాడు. He is making me lose face. ఆర్ నాకు మొహం లేకుండా చేస్తున్నాడు. అమ్మా నాన్న లేరని జాలిపడి చేరదీశాను. I took him in out of pity because he didn't have parents. నేను తన బావ అనే కనీస మర్యాద కూడా లేకుండా మాట్లాడాడు. He spoke to me without even the basic courtesy of acknowledging that I am his brother-in-law. కనీసం బావకిచ్చే మర్యాద కూడా లేకుండా మాట్లాడాడు. He spoke to me without even the basic respect that a brother-in-law deserves. తనదైన శైలిలో, in his trademark style, తనదైన శైలిలో వీధుల్లో పెద్ద సీన్ చేశాడు. He caused a big scene in the streets in his trademark style. ప్రజలంతా చూస్తుండగా, in full view of the public. అంతేకాదు, that is not all. ఇంకా ఉంది, there is more. వీధుల్లో వాడు తూగడం చాలా వికారం. His stumbling around the streets was so ugly. అంతా చేసి ఎలా వినయం నటిస్తున్నాడో చూడు. See
how he is acting innocent after doing everything. Alternative sentence, see how he plays innocent after doing everything. అతి వినయం ధూర్త లక్షణం. Excessive humility is a trait of the wicked. అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, ఆ రోజు తాగిన మత్తులో అలా మాట్లాడాడు. దట్ డే అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ హీ స్పోక్ ఇన్ దట్ మేనర్. ఈ ఒక్కసారికి వాడిని క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ హిమ్ జస్ట్ దిస్ వన్ టైం. అప్పుడు కృష్ణమూర్తి అంటారు, నువ్వు ఎప్పుడు వాడిని వెనుకేసుకొస్తావు. యు ఆల్వేస్ బ్యాక్ హిమ్ అప్. నిన్ను పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశా. ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్ మ్యారింగ్ యూ. నువ్వేం ఉత్తమరాలివి కాదు, నువ్వు కూడా అంతే. యు ఆర్ నాట్ ఎనీ బెటర్, యు ఆర్ జస్ట్ ద సేమ్. నువ్వు నన్ను పెట్టిన బాధలు మర్చిపోలేను. ఐ కాంట్ ఫర్గెట్ ద ట్రబుల్స్ యూ పుట్ మీ త్రూ. అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, అయ్యిందేదో అయిపోయింది, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం. లెట్ బైగోన్స్ బీ బైగోన్స్ అండ్ బీ ద బెస్ట్ ఫ్రెండ్స్ అగెయిన్. అప్పుడు కృష్ణమూర్తి అంటున్నారు, అది జరగదు, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, ఇంకోసారి అలాంటిది ఏమైనా చేస్తే తమ్ముడని కూడా చూడకుండా నేనే ఇంట్లో నుంచి గెంటేస్తాను. ఇఫ్ హీ డస్ సంథింగ్ లైక్ దట్ అగెయిన్ I will throw him out of the house myself, or I will kick him out of the house myself without even considering him as my brother. అప్పుడు కృష్ణమూర్తి అంటున్నారు, అది సరే కానీ ఏంటి బయట ఏవో పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. దట్స్ ఫైన్, బట్ వాట్ ఆర్ దోస్ లౌడ్ షౌట్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్? ఎవరు వాళ్ళు? వెళ్ళి ఏం జరుగుతుందో చూడు. హూ ఆర్ దే? గో అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, జానకి వాళ్ళ ఇంటికి అప్పులోళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. మనీ లెండర్స్ హ్యావ్ కమ్ టు జానకీస్ హౌస్ అండ్ ఆర్ క్వారలింగ్ విత్ హర్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, మనీ లెండర్స్ హ్యావ్ కమ్ టు జానకీస్ హౌస్ అండ్ ఆర్ కాజింగ్ కమోషన్ ఆర్ ట్రబుల్. అప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటున్నాడు, అవునా, పాపం జానకి. రియల్లీ పోర్ జానకి. ఆమె భర్త చనిపోయి 3 నెలలైనా కాలేదు. ఇట్ హ్యాజంట్ ఈవెన్ బీన్ 3 months సిన్స్ హర్ హస్బెండ్ పాస్డ్ అవే. అప్పుడే అప్పులోళ్ళు వేధించడం మొదలుపెట్టారా? హ్యావ్ ద మనీ లెండర్స్ ఆల్రెడీ స్టార్టెడ్ హౌండింగ్ ఆర్ హెరాసింగ్ హర్. రాను రాను మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. గ్రాడ్యువల్లీ హ్యుమానిటీ ఈజ్ డయింగ్ ఇన్ పీపుల్, ఆర్ పీపుల్ ఆర్ గ్రాడ్యువల్లీ లూజింగ్ దేర్ హ్యుమానిటీ. అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, ప్లీజ్ ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ప్లీజ్ గో అండ్ టాక్ టు దెమ్ వన్స్. జానకి ఆమె పిల్లలు ఏడుస్తున్నారు. జానకి అండ్ హర్ చిల్డ్రన్ ఆర్ క్రయింగ్. అప్పుడు కృష్ణమూర్తి అంటున్నారు, ఏం మాట్లాడమంటావు? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు సే? అది డబ్బు వ్యవహారం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ. నేనేమైనా అంటే వాళ్ళు అప్పు తీర్చకపోతే మీరు తీరుస్తారా అంటారు. ఇఫ్ ఐ సే సంథింగ్ దే విల్ ఆస్క్ ఇఫ్ ఐ వుడ్ సెటిల్ దేర్ డెట్ ఆర్ పే ఆఫ్ ద లోన్ ఇన్ కేస్ దే డోంట్. 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం? వేర్ విల్ వి బ్రింగ్ 5 lakhs ఫ్రమ్? అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, మీరు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇఫ్ యూ కాంట్ హెల్ప్ హూ ఎల్స్ విల్? మన ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. దేర్ హౌస్ ఈజ్ రైట్ నెక్స్ట్ టు అవర్స్. పిల్లలిద్దరూ పసివాళ్ళు. బోత్ చిల్డ్రన్ ఆర్ ఇన్ఫాంట్స్. ఇప్పటికిప్పుడు అప్పు తీర్చమంటే తను ఎక్కడి నుంచి తెస్తుంది? ఇఫ్ ఆస్క్డ్ టు రీపే ద లోన్ ఇమ్మీడియట్లీ ఆర్ ఆన్ ద స్పాట్, వేర్ విల్ షీ గెట్ ద మనీ ఫ్రమ్? వెళ్ళి తనకు కాస్త టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి. ప్లీజ్ గో అండ్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ హర్ సమ్ టైమ్. అప్పుడు కృష్ణమూర్తి అంటారు, సరే నేను వెళ్ళి వారితో మాట్లాడతా. ఆల్ రైట్, ఐ విల్ గో అండ్ టాక్ టు దెమ్. ఆఫీస్కు టైం అవుతుంది. ఇట్స్ టైమ్ టు గో టు ది ఆఫీస్ ఆర్ ఇట్స్ టైమ్ టు హెడ్ టు ది ఆఫీస్. నేను ఆఫీస్కు వెళ్ళాలి. ఐ నీడ్ టు లీవ్ ఫర్ ది ఆఫీస్. ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. ఇన్ ద మీన్ టైమ్ గెట్ మై బ్రేక్ఫాస్ట్ రెడీ. కృష్ణమూర్తి జానకి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కృష్ణమూర్తి గోస్ టు జానకీస్ హౌస్. అప్పుడు నరేందర్ తన అక్కతో, బావను బయటికి పంపించి చాలా మంచి పని చేశావు.
Narendra to his sister, "You did a very good thing by sending brother-in-law out. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో ఎలా చేయాలో నేను పూర్తిగా వివరిస్తాను, జాగ్రత్తగా విను. Now I will explain to you in detail what you need to do and how to do it. Listen carefully." జానకి వాళ్ళ ఇంటి వద్ద ఎట్ జానకీస్ హౌస్ కృష్ణమూర్తి, "హలో సుబ్బారావు గారు." "హలో మిస్టర్ సుబ్బారావు." అప్పుడు సుబ్బారావు గారు, "హలో కృష్ణమూర్తి." కృష్ణమూర్తి అంటున్నారు, "ఎలా ఉన్నారు? చూసి చాలా కాలం అయింది." "హౌ ఆర్ యూ? ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యూ." అప్పుడు సుబ్బారావు గారు అంటున్నారు, "నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు?" "ఐ యామ్ ఫైన్, హౌ అబౌట్ యూ?" కృష్ణమూర్తి చెప్పారు, "నేను కూడా బాగానే ఉన్నాను, ఐ యామ్ ఫైన్ టూ." మధ్యలో కలగజేసుకుంటున్నందుకు క్షమించాలి. సారీ ఫర్ ఇంటర్వీనింగ్. ఇది మీకు తెలిసిందే. దిస్ ఈజ్ సంథింగ్ యు ఆర్ అవేర్ ఆఫ్. జానకి భర్త చనిపోయి 3 నెలలు కూడా కాలేదు. ఇట్స్ నాట్ ఈవెన్ 3 months సిన్స్ జానకీస్ హస్బెండ్ హ్యాస్ పాస్డ్ అవే. ఇంత తక్కువ సమయంలోనే అంత పెద్ద అప్పు తీర్చడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పేయింగ్ ఆఫ్ సచ్ ఎ లార్జ్ డెట్ ఇన్ సచ్ ఎ షార్ట్ టైమ్ వుడ్ బి క్వైట్ డిఫికల్ట్. మీరు ఇంకొంచెం పెద్ద మనసు చేసుకొని ఇంకాస్త గడువిస్తే వాళ్ళను ఆదుకున్నట్లు అవుతుంది. ఇఫ్ యూ కుడ్ బి అ బిట్ మోర్ జనరస్ అండ్ గ్రాంట్ దెమ్ సమ్ మోర్ టైమ్, ఇట్ వుడ్ బి లైక్ హెల్పింగ్ దెమ్. అప్పుడు సుబ్బారావు గారు అంటారు, "నాకు డబ్బు చాలా అత్యవసరంగా కావాలి. ఐ యామ్ ఇన్ డయర్ నీడ్ ఆఫ్ మనీ. తనేం చేస్తుందో నాకు అనవసరం, నాకు మాత్రం డబ్బు కావాలి. ఐ డోంట్ కేర్ వాట్ షీ డస్, ఐ జస్ట్ నీడ్ ద మనీ." ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ డోంట్ కేర్ హౌ షీ అరేంజెస్ ఇట్, ఐ జస్ట్ వాంట్ మై మనీ బ్యాక్. అప్పుడు కృష్ణమూర్తి గారు, "ఇప్పటికిప్పుడు అంత డబ్బు కట్టమంటే తను ఎక్కడి నుంచి తెస్తుంది? ఇఫ్ షీ ఈజ్ ఆస్క్డ్ టు పే సచ్ ఎ లార్జ్ అమౌంట్ ఆన్ ద స్పాట్, వేర్ విల్ షీ గెట్ ఇట్ ఫ్రమ్?" అప్పుడు సుబ్బారావు గారు అంటారు, "ఈ ఇల్లైనా లేదంటే వాళ్లకు ఉన్న ఎకరం భూమి అయినా అమ్మి ఇవ్వమనండి. ఆస్క్ హర్ టు ఐదర్ సెల్ దిస్ హౌస్ ఆర్ దట్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ దే ఓన్ అండ్ గివ్ ద మనీ." అప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు, "అలా చేస్తే వాళ్ళు రోడ్డున పడతారు. ఇఫ్ దే డూ దట్ ఆర్ ఇఫ్ డన్ సో దే విల్ ఎండ్ అప్ ఆన్ ద స్ట్రీట్స్. రేపు పిల్లలకు ఏ ఆధారం లేకుండా పోతుంది. టుమారో ఇన్ ద సెన్స్ ఇన్ ఫ్యూచర్ ద చిల్డ్రన్ విల్ బి లెఫ్ట్ వితౌట్ ఎనీ సపోర్ట్. కనీసం చిన్న పాప మొహం చూసైనా కాస్త గడువు ఇవ్వండి. అట్లీస్ట్ లుక్ ఎట్ దిస్ లిటిల్ గర్ల్స్ ఫేస్ అండ్ గివ్ హర్ సమ్ టైమ్." ఆల్టర్నేటివ్ సెంటెన్స్, అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ లిటిల్ గర్ల్ గివ్ హర్ సమ్ టైమ్. తనకు కనీసం 6 నెలలు టైం ఇవ్వండి. అట్లీస్ట్ గివ్ హర్ 6 months టైం. ఈలోపు జానకిని డబ్బు అరేంజ్ చేసుకోమని చెప్తాను. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ టెల్ జానకి టు అరేంజ్ ద మనీ. అప్పుడు సుబ్బారావు గారు, "సరే కృష్ణమూర్తి గారు, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 6 నెలలు సమయం ఇస్తాను." "ఆల్ రైట్ కృష్ణమూర్తి సార్, సిన్స్ యు ఆర్ రిక్వెస్టింగ్ దిస్ మచ్, ఐ విల్ గివ్ దెమ్ అ 6 months టైమ్. అప్పు తీర్చకపోతే ఇంటిని జప్తు చేసుకుంటాను, ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. ఇఫ్ ద డెట్ ఈజ్ నాట్ పెయిడ్, ఐ విల్ సీజ్ ద హౌస్. ఆర్ ఇఫ్ దే కాంట్ పే ఆఫ్ ద డెట్, ఐ విల్ సీజ్ ద హౌస్." అప్పుడు కృష్ణమూర్తి అంటారు, "అలాగే, నేను తనతో మాట్లాడతాను." "ఆల్ రైట్, ఐ విల్ టాక్ టు హర్." కృష్ణమూర్తి జానకిని ఓదార్చి అప్పు తీర్చే మార్గం చూడమని సలహా ఇచ్చి ఇంటికి తిరిగి వస్తాడు. Krishnamurti consoles Janaki and advises her to find a way to repay the loan and then returns home. Krishnamurti, office ku late avutundi. It's getting late for the office. Breakfast em chesav? What did you make for breakfast? అప్పుడు వెంకటలక్ష్మి అంటుంది, ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, చికెన్ వండాను. I didn't make any tiffin today. I cooked chicken. Krishnamurti, పొద్దున్నే చికెన్ ఏం తింటాం? How can we eat chicken early in the morning? మీ తమ్ముడు తినడా? Doesn't your brother eat? అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, ఇది మీకోసమే చేశాను. I made this just for you.
వాడు తర్వాత తింటాడు. హీ విల్ ఈట్ లేటర్. అప్పుడు కృష్ణమూర్తి, వాసన కాస్త తేడాగా అనిపిస్తుంది, తింటే ఉంటానా? ద స్మెల్ సీమ్స్ ఎ బిట్ డిఫరెంట్, విల్ ఐ బీ ఓకే ఇఫ్ ఐ ఈట్ ఇట్? అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, అలా మాట్లాడకండి, డోంట్ టాక్ లైక్ దట్. మీకోసం ఎంతో ప్రేమతో వండాను. ఐ కుక్డ్ ఇట్ విత్ సో మచ్ లవ్ ఫర్ యూ. జోక్ చేయటం ఆపి తినండి. స్టాప్ జోకింగ్ అండ్ ఈట్. కృష్ణమూర్తి, సరే వడ్డించు, తప్పుతుందా? ఓకే, సర్వ్ ఇట్. డూ ఐ హ్యావ్ ఎ చాయిస్? డూ ఐ హ్యావ్ ఎ చాయిస్? కృష్ణమూర్తి తింటుండగా ఎక్కిళ్ళు వస్తాయి. కృష్ణమూర్తి గెట్స్ హికప్స్ వైల్ ఈటింగ్. కృష్ణమూర్తి, ఆ వాటర్ ఇవ్వు. గివ్ మీ దట్ వాటర్ హియర్. అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, వాటర్ ఇస్తాను కానీ ఫస్ట్ ఈ పేపర్స్ సైన్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద వాటర్, బట్ ఫస్ట్ సైన్ దీస్ పేపర్స్. కృష్ణమూర్తి, ఈ పేపర్స్ ఏంటి? వాట్ పేపర్స్ ఆర్ దీస్? ఎవరిది ఆలోచన? హూజ్ ఐడియా ఈజ్ దిస్? ఏదో ఒకరోజు వాడు ఇలాంటిదేదో చేస్తాడని నాకు తెలుసు. ఐ న్యూ హీ వుడ్ డూ సంథింగ్ లైక్ దిస్ సమ్ డే. అంటే నా చావును కోరుకుంటున్నావా? సో ఆర్ యూ విషింగ్ ఫర్ మై డెత్? అప్పుడు వెంకటలక్ష్మి అంటోంది, అంత మాట అనకండి, డోంట్ సే సచ్ ఎ థింగ్. మా తమ్ముడు ఈ విషయం చెప్పినప్పుడు నేను మీలాగే అనుకున్నా. వెన్ మై బ్రదర్ సెడ్ దిస్ ఐ థాట్ ద సేమ్ యాజ్ యూ డిడ్. కానీ ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపిస్తోంది. బట్ ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్, ఇట్ సీమ్స్ కరెక్ట్. జానకి భర్త కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆ డబ్బుతో కనీసం అప్పులైనా తీరేవి. ఇఫ్ జానకీస్ హస్బెండ్ హ్యాడ్ ఆల్సో టేకెన్ లైఫ్ ఇన్సూరెన్స్, అట్లీస్ట్ ద డెట్స్ కుడ్ హ్యావ్ బీన్ పెయిడ్ విత్ దట్ మనీ. అప్పుడు కృష్ణమూర్తి, నువ్వు భయపడేంతగా నేను అప్పులేమీ చేయలేదు. ఐ హ్యావెంట్ టేకెన్ లోన్స్ టు ద ఎక్స్టెంట్ దట్ యూ వుడ్ నీడ్ టు బి స్కేర్డ్. ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్. I haven't taken on so much debt that you should be afraid. Or I haven't racked up so much debt that you should be worried. అప్పుడు వెంకటలక్ష్మి అంటుంది, అప్పు ముప్పు మనకు చెప్పి రావండి. డెత్ అండ్ డేంజర్ నెవర్ కమ్ విత్ ఎ వార్నింగ్. డెత్ అండ్ డేంజర్ నెవర్ కమ్ విత్ ఎ వార్నింగ్. కీడెంచి మేలెంచాలంటారు పెద్దలు. ఎల్డర్స్ సే దట్ వీ షుడ్ కన్సిడర్ ద ఈవిల్ బిఫోర్ ఎక్స్పెక్టింగ్ ద గుడ్. ఇక్కడ ఈవిల్ అంటే కీడు అనే అర్థంతో మనం అర్థం చేసుకోవాలండి. గుడ్ అంటే మేల్, ఇట్స్ గుడ్ ఫర్ యూ అని అంటారు కదా, అలాగా. సో అలాగే మరికొన్ని ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ ఇస్తాను, సందర్భోచితంగా వాడుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఎల్డర్స్ సే దట్ వీ షుడ్ కన్సిడర్ ద రిస్క్స్ బిఫోర్ ఎక్స్పెక్టింగ్ రివార్డ్స్. ఆర్ ఎల్డర్స్ సే దట్ వీ షుడ్ హోప్ ఫర్ ద బెస్ట్ బట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. Or elders say that we should consider the worst before expecting the best. బీమా ఉంటే ధీమా ఉంటుంది. If there is insurance, there is assurance. Alternative sentences. Insurance provides assurance. బీమా ధీమానిస్తుంది. లేదా with insurance comes assurance. బీమాతో ధీమా వస్తుంది. అప్పుడు కృష్ణమూర్తి, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎక్కడా? వేర్ ఈజ్ ది ఇన్సూరెన్స్ ఏజెంట్? వెంకటలక్ష్మి అంటుంది, మీరు తిట్టిన రోజు నుంచి మా తమ్ముడు చాలా మారిపోయాడు. సిన్స్ ద డే యూ స్కోల్డెడ్ హిమ్ మై బ్రదర్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఎల్ఐసి ఏజెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. హీ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ఎల్ఐసి ఏజెంట్. అప్పుడు కృష్ణమూర్తి, వెరీ గుడ్. తను మంచిగా మారి ప్రయోజకుడు అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఉండరు. ఇఫ్ హీ టర్న్స్ అవుట్ వెల్ అండ్ సక్సెస్ఫుల్, దెర్ విల్ బి నో వన్ హ్యాపియర్ దెన్ మీ. దెర్ విల్ బి నో వన్ హ్యాపియర్ దెన్ మీ. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో, యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ who need it. Thanks for watching this video. Happy learning.